పొగాకు గిట్టుబాటు ధరలు రావటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో పొగాకు బోర్డు సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కిలో పొగాకును 250 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కిలో 200 తగ్గకుండా కొనుగోలు చేయాలని పొగాకు కంపెనీలకు సీఎం చంద్రబాబు ఆదేశించినా పెడచెవిన పెట్టాయని ఆరోపిస్తున్నారు. గిట్టుబాటు ధర కోసం ఉద్యమిస్తామంటున్న ప్రకాశం జిల్లా పొగాకు రైతులతో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. పొగాకు పంటకు గిట్టుబాటు ధరపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖతో పాటు పొగాకు బోర్డు సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరగబోయే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఎంపీ పుట్ట మహేష్ కూడా పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలోనే అయితే ప్రస్తుతం పొగాకు ధరపై పొగాకు రైతులైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి మనతో మాట్లాడి కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ సార్, ప్రస్తుతం పొగాకు పంట ధరలు ఎలా ఉంది, రైతులు ఏమనుకుంటారు? పొగాకు పంట ధర రోజు రోజుకి పడిపోతూ ఉంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెంది గత మే నెల నుంచి ఆందోళన బాటపట్టారు. ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఇక్కడ సదస్సులు జరిపి టొబాకో బోర్డు దగ్గర రాయబారం నడిపాం. ఆ రోజు టొబాకో బోర్డు చైర్మన్ కానీ అలాగే ఈడీ కానీ చాలా హామీలు ఇచ్చారు. చివరి ఆకు వరకు కొంటామని అన్నారు. వ్యాపారస్తులు తోలు తీస్తామన్నారు. కానీ ఏమీ పని జరగలేదు. దాని నుంచి అక్కడికి వెళ్ళిన రైతులకి బెదిరించి అదిరించి మీరు ఎందుకు పోయారు, మేము చూస్తున్నాం కదా, మీరు వ్యాపారస్తులు కొనేది కూడా కొనకుండా చేస్తున్నారు అనే పద్ధతుల్లో వాళ్ళని బెదిరించారు తప్ప పెద్ద ప్రయోజనం జరగలేదు. అందుకని రైతులు తిరిగి 19వ తేదీ ఇక్కడ ఒంగోలులో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. నో బిడ్లు ఉండకూడదని ఆ రకంగా ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రభుత్వం మాటని ఏమాత్రం లెక్క చేయకుండా నో బిడ్లు జరిగినాయి. 16,000 రూపాయలకి కంటే తక్కువ ధర వేసిన ఆ స్థితి ఉంది. ఆ రోజు కూడా రైతులు బంద్ చేశారు. మేము అడుగుతుంది ఏంటంటే కేంద్ర బృందం దగ్గరికి పోతేనో వ్యాపారస్తులను బతిమలాడితేనో రేట్లు రావు. గతంలో అనుభవాలు ఉన్నాయి. ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోట్లు కేటాయించి వాళ్ళు మార్కెట్లోకి పోటీలోకి దిగితే తప్ప రైతాంగానికి న్యాయం జరగదని మేము ఘంటాపదంగా చెబుతున్నాం. ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఇప్పటికే పొగాకు రైతులు ఆందోళన చేస్తున్నారు. గిట్టుబాటు ధర కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటారు? మంత్రాలకు కానీ మాయ మాటలకు కానీ చింతకాయలు ఎట్టరాలవో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తుత్తి హామీలకి ఏమీ ప్రయోజనం జరగదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1,000 కోట్ల రూపాయలు కేటాయించి కేంద్ర ప్రభుత్వ సంస్థలని, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలని కొనుగోలులో పోటీకి దించి విస్తారమైన స్థాయిలో కొనుగోలు చేస్తేనే తప్ప రైతులకు తాము పెట్టిన ఖర్చులతో కూడినటువంటి సొమ్ము తిరిగి రాదు. ముఖ్యమంత్రి గారు ఆదేశించిన 7 రోజులకి ఢిల్లీ వెళ్ళినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి శుభాభినందనలు. ఊరికే వస్తాడా, ఏదైనా శుభవార్తతో వస్తాడా అనేటటువంటిది మనం వేచి చూద్దాం. ఇవాళ ఫుల్ బోర్డు మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. దాంట్లో ఒక అజెండా ఐటమ్గా ఈ పొగాకుని కొనుగోలు చేసే అంశాన్ని కూడా మేము ప్రస్తావించి మాట్లాడతామని అన్నారు. అజెండాలో ఐటమ్గా పెడితే ప్రయోజనం ఏముంది? తీర్మాన రూపంలో ఇవ్వండి అన్నాం. తీర్మాన రూపంలో ఇస్తే మాత్రమే ప్రయోజనకరము. అప్పటికి కూడా నిర్ణయాధికారం మాత్రం కేంద్రాందే. మీరు సిఫారసు చేసేటటువంటి వారి పూర్వ అనుమతి లేకుండా ఏమీ జరగదు అని కూడా మేము స్పష్టం చేసి ఉన్నాము. చూద్దాం ఈ సాయంత్రానికి ఏమవుద్దాం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పొగాకు పంట ధరల విషయంలో టొబాకో బోర్డుల కంపెనీలకు ఒక 200 రూపాయల కిలో, 200 రూపాయలు తక్కువ లేకనుకున్నారు. ఎట్లా చూస్తారు? అంటే ప్రస్తుతం రేటు ఈ రోజు సమావేశం జరుగుతుంది. దీన్ని ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటారు? కేజీకి సరాసరి 250 రూపాయలు ఇవ్వాలనేది మా సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్. అయితే ముఖ్యమంత్రి చెప్పిన విధంగా వ్యాపారులు ఖాతరు చేయకుండా ఇప్పుడు కూడా 16,000, 17,000, 18,000, యావరేజీ 18,000-19,000 అన్ని ఫ్లోర్లో కూడా నడుస్తూ ఉంది. వ్యాపారులు మొత్తం కూడా రాజకీయ నాయకులు మొత్తం కూడా కార్పొరేటు వ్యాపారుల చేతుల్లో కీలు బొమ్మలయ్యి వ్యాపారుల ప్రయోజనాలను కాపాడే వాళ్ళు మాత్రం ఉంటున్నారు. ఎందుకంటే సీఎం చెప్పినటువంటి అభిప్రాయాన్ని కూడా ఖాతరు చేయలేదంటే ఇంకంతకంటే హాస్యాస్పదం ఇంకోటి లేదు.
కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి సమావేశాల్లో ఖచ్చితంగా రైతుకు అనుకూలంగా 250 రూపాయల సరాసరి గిట్టుబాటు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని తీర్మానాలు చేస్తే బాగుంటుంది అనేది మా ఇప్పటికే పొగాకు ధరల విషయంలో ఇటు పొగాకు బోర్డుకి ఇటు రైతులకి కొంత గ్యాప్ నడుస్తుంది. అంటే ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాలంటే ఇప్పుడు జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంది. ఈరోజు బోర్డులో ఉన్న గత నెల రోజుల నుంచి వివిధ రూపాల్లో అధికారుల దృష్టికి అట్లాగే ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ సమస్య తీవ్రతను తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికే బోర్డు ఒక స్పష్టమైన నిర్ణయం చేసి కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తామని చెప్పారు. మేము కలిసిన సందర్భంగా ఆ పదవిలో బోర్డు చేసిన ఏదైతే సిఫారసు చేస్తారో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తేనే అది ఆచరణలో అమలు జరిగింది. కాబట్టి 16 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులు తీసి ఎగ్గొట్టిన డబ్బులను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం కేవలం 1,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతుల్ని ఆదుకోవడానికి కేటాయించమంటే నెల రోజుల నుంచి ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ తెలియజేయలేదు. ఇప్పటికైనా పారిశ్రామికవేత్తల వాళ్ళు ఏదైతే సూచించారో ఆసక్తి అందుట్లో కనీసం 10వ వంతైనా రైతుల సూచించాలని, ఈ 1000 కోట్ల వెంటనే విడుదల చేయాలని, చేస్తే తప్ప రైతులకు మేలు జరగదని చెప్పి రైతు సంఘాలుగా భావిస్తా ఉన్నాం. అంటే పొగాకు ధరల విషయంలో పొగాకు బోర్డు వ్యవహరిస్తున్న తీరును మాత్రం పొగాకు రైతులైతే తీవ్రంగా తప్పుపడుతున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు కిలో 200లకు తగ్గకుండా కొనాలని పొగాకు కంపెనీలు కోరినప్పటికీ మాత్రం అందుకు విరుద్ధంగా పొగాకు బోర్డులు కొనుగోలు చేస్తున్నాయని చెప్పి ఇటు రైతులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కిలో పొగాకు ధర 250 రూపాయలు కొంటేనే ఇటు పొగాకు రైతులు అయితే ఈ ఏడాది గట్టును పడతారని చెప్పేసి రైతులైతే చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు జరగబోయే సమావేశంలో పొగాకు రైతులకు అనుకూలంగా లేకపోతే మాత్రం తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఇటు పొగాకు రైతులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రామరావుతో సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు.